ఏంటమ్మా? గిన్నెలన్నీ కడిగేశావా? కడిగేశాను. ఇదిగో చూడు, ఈ పిండికి గిన్నె సరిపోదు గాని పెద్ద గిన్నె పట్టుకురా. అలాగే అమ్మా. అమ్మా, ఇదిగో బియ్యం మినపప్పు తీసుకొని వచ్చానే. ఏ బియ్యం తీసుకొచ్చావురా? దోశల బియ్యమే. ఆ బియ్యం దోశలకు బాగుంటాయన్నాడా? ఆ షాపోడు సూపర్కి వస్తాయన్నాడమ్మా. సర్లే, తీసుకెళ్లి లోపల పెట్టు. సరే అమ్మా. అమ్మో అమ్మో, ఆకలి దంచేస్తోంది నాయను. అమ్మో. రేవతి, పనంతా అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. అయ్యో, కరెంటు పోయిందేంటి? ఏమైంది కరెంటు వాళ్ళకి? ఎప్పుడు పగలే తీస్తారు, ఇప్పుడెందుకు రాత్రి తీశారు? రాణి, ఇటు నువ్వు వెళ్ళి ఆ కొవ్వొత్తి వెలిగించుకురా. అయ్యయ్యో, తొందరగా పడుకొని తొందరగా లెగిద్దాం అనుకున్నాను. బాగా నిద్ర వస్తుంది. ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు రుబ్బాలి, ఎప్పుడు ప్యాకెట్లు కట్టాలి, ఎన్ని పనులున్నాయో దేవుడా. కరెంట్ వచ్చేస్తుంది లేరా, నువ్వు దిగులు పడకు. రాణి, ఇక్కడ పెట్టమ్మా. ఈ మాయిదారి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో, పనులన్నీ ఆగిపోయాయి. అమ్మో 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 అమ్మో. అమ్మా, ఈ కరెంట్ ఏంటి ఇప్పుడు పోయి వచ్చింది? అమ్మో అమ్మో అమ్మో. ఏంటమ్మా, ఇంతసేపు అయినా కరెంట్ ఇంకా రాలేదు? అదేరా నాకు అర్థం కావట్లేదు. కరెంట్ రాకపోతే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? రేపు బిజినెస్ చెడిపోతుంది. బియ్యం తక్కువన్నా పోనీ చేత్తో రుబ్బొచ్చు, కానీ నీ బియ్యం కుదరదే. కంగారు పడుకురా, వచ్చేస్తుందిలే. సర్లే, మీరంతా మెలకుగా ఉండడం ఎందుకు గాని వెళ్ళి పడుకోండి. కరెంట్ వస్తే నేను లేపుతాను. నువ్వు కూడా నిద్రపోతే? నేను నిద్రపోలేరా. సర్లే, వెళ్ళి పడుకో. ఏమా, మీరు కూడా వెళ్ళి పడుకోండి. అబ్బబ్బబ్బా. భాగ్యం భాగ్యం భాగ్యం. అమ్మా, భాగ్యం భాగ్యం, లే భాగ్యం. అబ్బా, ఏంటయ్యా వేడ పడలేకుండా ఇప్పుడు లేపుతావేంటి? ఏమైంది? ఆకలిగా ఉంది భాగ్యం, కాస్త అన్నం ఉంటే పెట్టు. ఏంటయ్యా, ఆఖరిగా ఉందా? అవును భాగ్యం, 2 రోజులుగా ఏమీ తినట్లేదు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఇంకా పస్తులుంటే ప్రాణమే పోయేట్టుంది. కొంచెం అన్నం ఉంటే పెట్టు భాగ్యం. ఏంటయ్యా ఏంటయ్యా నువ్వు అనేది? అక్కడ నువ్వు తృప్తిగా తింటున్నావని ఇక్కడ నేను 3 పూట్ల తిని హాయిగా పడుకొని నిద్రపోతున్నాను. అసలు ఏం జరిగిందయ్యా? ఎందుకు తినలేదు? అయ్యో, కారణం ఇదేం చెప్పడానికి కూడా నాకు ఒంట్లో శక్తి లేదు భాగ్యం. ఆకలేస్తే అమ్మ గుర్తుకొస్తుందంటారు, అందుకే సిగ్గు లేకుండా నిన్ను అడుగుతున్నాను. కొంచెం అన్నం ఉంటే పెట్టు భాగ్యం. అమ్మా, నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నాను కదయ్యా, నువ్వు పస్తులు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉండయ్యా, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడు అన్నం పెట్టి తీసుకొస్తాను. ఈ మాయిదా కరెంట్ ఇప్పుడే లేకుండా పోయింది. ఉండయ్యా, ఇప్పుడే వచ్చేస్తాను.
తింటున్నావయ్యా? చేతులు కడుక్కొస్తున్నానే. సర్లే కూర్చో. అమ్మా ఇదిగో తిను. అయ్యో ఎందుకయ్యా తొందర? కొంచెం నెమ్మదిగా తిను. ఇదిగో తాగు. నేను పెడతానుండయ్యా. తిను తినయ్యా. తిను. ఏమయ్యా ఏమైంది? 2 రోజుల నుంచి అన్నం ఎందుకు తినలేదు? భాగ్యం, ఎన్ననుకున్నా భార్యే, కోడళ్ళు కోడళ్లేనే. ఏమైందయ్యా? నా కోడలు నన్ను తల్లిలా చూసుకుంటుంది, గుండెల్లో పెట్టుకుని ఎంతో ప్రేమగా చూస్తుంది అన్నావు. నేనొచ్చి అడిగితే వెళ్ళు వెళ్ళు అని గెంటేశావు. అసలేం జరిగింది? అప్పుడు నా పొగరు అలా ఉంది. కళ్ళకి ఎవరూ కనపడలేదు, కళ్ళు పొరలు గమ్మాయి. కానీ ఇప్పుడే అర్థమైంది భాగ్యం, కంచంలో అన్నం పెట్టడానికి భార్య ఉన్నంత వరకే మొగుళ్ళకి గౌరవం. భార్య అనేది ఆ ఒక్కటి లేకపోతే ఇక ఆ మనిషికి అన్నీ పోయినట్టే. పరువు, మర్యాద, గౌరవం, విలువ ఏమీ ఉండవు. మొత్తం మొగాళ్ళు బిచ్చగాళ్ళు అయిపోతారు. ఏదో 1 రోజో 2 రోజుల్లోనే ఈ కోడళ్ల ప్రేమలు, మర్యాదలు, పని పాట లేకుండా ఊరికనే కూర్చునేవాడికి నేనెందుకు వండి పెట్టాలి అని కోడలు మనసులోకి వచ్చినట్టుంది. ఇప్పుడు ఆ రాణి గురించి తక్కువగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అసలు ఏమనుకుందో ఏమో, సూదుల్లాంటి మాటలు వదిలి నా మనసు గాయపరిచిందే. ఖాళీగా పడి తింటున్నావు అని అంటోంది. భాగ్యం, నువ్వు నా భార్యవే. నువ్వెన్నన్నా ఎలా అన్నా, తిట్టినా కొట్టినా మొట్టినా నా కోపం రాలేదు. కానీ కోడలన్న ఒక్క మాటకి ఎందుకో తట్టుకోలేకపోయాను భాగ్యం. ఇక తినలేదు, తినబుద్ధి కాలేదు. కష్టపడటానికి ఒంట్లో శక్తి కూడా లేదు. కానీ మనిషిగా మనసుకి పట్టుదల, గౌరవం, రోషం అన్నీ ఉన్నాయి. భాగ్యం, ఎన్ని అనుకున్నా నాకు నువ్వు, నీకు నేను అని ఇప్పుడే నాకు అర్థమైంది. నన్ను క్షమించు భాగ్యం. అయ్యో ఏంటయ్యా ఆ మాటలు? ఇదిగో తిను తినవయ్యా, తిను. రేవతి కరెంట్ వచ్చిందిలే. రేవతి లేగు. అమ్మా అమ్మా అమ్మా, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది మరి వాసు. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. రాత్రి 12 గంటల తర్వాత ఇద్దరు సపరేట్ గా బయటకు వచ్చారు. పైగా వెన్నెల్లో భోజనం. సిగ్గనిపించడం లేదు? ఈయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడని మనం దూరం మెయింటైన్ చేస్తున్నాం. ఇదేంటమ్మా? లేదురా వాసు, ఈయనొచ్చి ఆకలని. ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నావే?
మీ ఇద్దరు సపరేట్ గా కలుసుకునే వయసా? ఈ వయసులో కూడా మీ మనసు వెన్నెల్ని కోరిందా? ఛే! తలుచుకుంటే మాకే సిగ్గనిపిస్తుంది. ఎంత పొగరు పట్టి తన్నుకోకపోతే ఇలాంటి మాటలు మాట్లాడతావురా? కన్న తల్లిదండ్రులతో ఇలాగైనా మాట్లాడేది? ఇందుకోసమే నిన్ను కష్టపడి పెంచింది. ఎంత పొగరురా? ఎంత పొగరురా నీకు? ఏరా? ఏం చేసావురా? ఏరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ? నీ కంటికి అంత నీచిగా కనిపిస్తున్నావురా? అంత నీచిగా మాట్లాడావు? అసలు ఏమనుకుంటున్నావురా మా గురించి? మా గురించి అంత నీచిగా ఎలా అనుకోగలుగుతున్నావురా? నువ్వు అసలు మనిషివేనా? నిద్రపోతున్న నన్ను నిద్ర లేపి ఇదిగో మీ నాన్న భాగ్యం 2 రోజుల నుంచి అన్నం తినలేదే, ఆకలేస్తుంది అన్నం పెట్టవే అన్నాడు రా. నా మనసు వెళ్ళిపోయింది. ఆయనకు అన్నం పెడుతుంటే మమ్మల్ని చూసి అంత మాట్లాడతావరా? అంత మాట్లాడతావరా? రామరా, రామ మహారాణి రా. ఎంత గొప్పదానివే నువ్వు. పెద్ద పెట్టేదానిలా ప్రేమలు వలకపోసి మామగారిని మంచిగా చూసుకునే దానిలా నటించి 2 రోజులు పస్తులుంచుతావా? ఏం పట్టించుకోకుండా వదిలేస్తావా? అన్నాను మాట్లాంటావా? నీ మూలంగానే కదే ఈయనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నీ గురించి నాకు బాగా తెలిసే. చివరికి ఇలాగే చేస్తావనుకున్నాను, అలాగే చేసావే. సర్లే అమ్మా, నేనేదో నోరు జారి తప్పుగా మాట్లాడాను, కానీ నువ్వు ఆయనకి అన్నం పెట్టడం న్యాయమా? మనల్ని వద్దని అక్కడే ఉంటూ అక్కడే పడుకుంటూ ఉంటున్నాడు కదా. ఇలా అర్ధరాత్రి వచ్చి నిన్ను అన్నం పెట్టమంటే ఏమయ్యా నీకు సిగ్గు లేదా అని అడిగావా? కనీసం నన్ను ఒక్క మాట అయినా అడిగావా? నా మొగుడికి నేను అన్నం పెట్టుకోవడానికి కావాలా? సంపాదిస్తున్నాను పెద్ద పొగరా నీకు? ఏమయ్యా చూసావా? వాడు నమ్మి వెళ్ళావుగా. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏంటో. అందుకేనయ్యా భార్య భర్తని, భర్త భార్యని అంటి పెట్టుకుని ఉండాలని, ఒకరినొకరు గౌరవించుకోవాలని అంటారు. లేకపోతే ఇలాగే అవమానాలు పడి తలదించుకోవాల్సి వస్తుంది. ఇదిగో చూడు, ఇక మీద ఎవరి దయాదాక్షిణ్యాల మీద మనం ఆధారపడి బతకాల్సిన పని లేదు. నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఇదిగో చూడు, ఇప్పుడే చెప్తున్నాను. ఎప్పుడైతే తల్లిని అనుకోవడం మాట అన్నావో అప్పుడే నీకు నాకు చెల్లు. ఇక నీ దయ మాకు అవసరం లేదురా. ఇక నుంచి ఈ ఇంట్లో ఎవరి దయాభిక్ష మాకు అవసరం లేదు. నా రెక్కలు గట్టిగానే ఉన్నాయి. నేను కష్టపడి పనిచేసి నన్ను కట్టుకున్న కంచంలో ఇంత అన్నం పెట్టగలను. ఎవరి సంపాదన మాకు అవసరం లేదు. మా సంపాదన మేమే సంపాదించుకుంటాం, మేమే తింటాం. అమ్మా, వాసు ఇలా మాట్లాడడం కొత్తేం కాదుగా. ఏదో నోరు జారి అనేశాడు. ఇక మీద వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడి పనులు వాళ్లే చూసుకొని నువ్వు వాడితే కలిసిపో. రేపు నీ పెళ్లికి వాడేగా ఖర్చు పెడతాడు. తినే తిండి కూడా లెక్క చూసే మనిషి వాడు. వెళ్ళవతలకి. అత్తయ్య, వాసు ఏదో. వద్దమ్మా వద్దు. నువ్వేమి సర్ది చెప్పొద్దు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వీడన్న మాట నేను ఈ జన్మలో మర్చిపోలేను. చాలమ్మా చాలు. మంచి బహుమానమే ఇచ్చాడు. ఇదిగో చూడరా, ఇంతవరకు మేము చేసింది, నువ్వు మమ్మల్ని చూసింది చాలు. ఇది నా ఇల్లు. రేపటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. ఇక నుంచి నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు మేము బతుకుతాం. ఏమయ్యా పదవయ్యా. ఇదిగోనయ్యా కప్పుకో.
ఆవిడన్న మాటలకి బాధపడుతున్నావా? చచా, నాకేం బాధలేదు, సంతోషంగా ఉంది. అత్తయ్య మావయ్య గురించి అలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సర్లే, పద. పదండి, పని చేసుకుందాం. ఏంటి రేవతి, ఇంకా రెడీ కాలేదా? అత్తయ్య కూడా ఉండుంటే బాగుండేది, తొందరగా రెడీ అయ్యేది. ఏ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, అమ్మా. అమ్మా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను రానే, మీ పని మీరు చూసుకోండి.